హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన సునీస్ కుక్ బుక్‌లో క్యాప్సికమ్ కడాయి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాము. ఈ కర్రీ మనకి రోటీ, చపాతీ, పుల్కా అలాగే రైస్‌లోకి గానీ లేకుంటే మనకి ప్లెయిన్ బిర్యానీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. మనం ఈ క్యాప్సికమ్ కర్రీ కోసం 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు కూడా తీసుకోవాలండి, ఎండు కొబ్బరి. అలాగే 2, 3 బిర్యానీ ఆకులు, అలాగే హోల్ గరం మసాలా తీసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ సరిపడా సాల్ట్, కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ వరకు టొమాటోస్ తీసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2, 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకొని క్యాప్సికమ్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వేళక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా మంట పైన దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి లోపలికంటూ బాగా ఫ్రై అవుతాయండి వేరుశనగ గుండ్లు, అలాగే ఎండు కొబ్బరి కూడాను. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి చల్లారిన తర్వాత. అలాగే ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 2, 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసుకున్న మసాలాలన్నింటినీ. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పీసెస్ అలాగే కరివేపాకు మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న టొమాటో పీసెస్ని కొద్దిగా మెత్తపడే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ. ఇలా కొద్దిసేపు టొమాటో పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి టమాటో ముక్కలు మెత్తబడే వరకు. ఇప్పుడు మనం ఈ టొమాటో పీసెస్ మెత్తబడేలోగా ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి వేరుశనగ గుండ్లు, నువ్వులు, అలాగే ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వీలైనంత ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి టొమాటో పీసెస్ని మరోసారి మిక్స్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా అయిపోయినాయి కదండి టొమాటో పీసెస్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోవాలి. మనకి క్యాప్సికమ్ పీసెస్ అనేవి ఈ సైజులో ఉంటే బాగుంటాయండి కర్రీలో, అక్కడక్కడ తగులుతూ మంచి టేస్ట్ ఉంటాయి. మరి చిన్నగా కట్ చేసుకుంటే ఎక్కువగా కుక్ అయిపోయినట్లు అయిపోతాయి కాబట్టి మనకి ఈ సైజులో ఉంటేనే బాగుంటాయి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసేసి మరోసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ అలాగే కలుపుకుంటూ మనం ఉడికించుకోవడం వల్ల క్యాప్సికమ్ పీసెస్ అనేవి చక్కగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి మరోసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, మనకి క్యాప్సికమ్ పీసెస్ అయితే సగం వరకు బాగా కుక్ అయిపోయినట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు దానిలో సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. మనం ఇలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. లేకుంటే ఇవి త్వరగా అడుగంటుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జార్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకోవాలండి. ఒకసారి ఈ వేసుకున్న వాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి థిక్ గ్రేవీ కావాలి అండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. లేదు అనుకుంటే మరి కొద్దిగా జ్యూసీగా కావాలి అనుకుంటే మరి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి కర్రీ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి, మాడిపోతుంది. ఇలా కర్రీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి క్యాప్సికమ్ పీస్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడైతే క్యాప్సికమ్ పీస్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కర్రీ అంతటిని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొద్దిగా కొత్తిమీరని ఈ వేడి పైన చల్లుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే క్యాప్సికమ్ కడాయి మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది రోటీ, చపాతీ అలాగే రైస్, ప్లెయిన్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.